వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము ముందుగా 19వ శ్లోకాన్ని నేర్చుకున్నాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. మనము శ్లోకం మొత్తాన్ని ఒకసారి చదువుకుందాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. మనము 19వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. యస్య ఎవని, సర్వే అన్ని రకములైన, సమారంభ ప్రయత్నములు, కామ ఇంద్రియ భోగవాంఛపై ఆధారపడిన, సంకల్ప సంకల్పముతో, వర్జితా లేకుండా ఉండును, జ్ఞాన పరిపూర్ణ జ్ఞానమనే, అగ్ని అగ్నిచే, దగ్ధ కాల్చబడిన, కర్మాణం ఎవని కర్మలు, తం అతడిని, ఆహుహు చెప్పుదురు, పండితం పాండిత్యం కలిగిన వారు, బుధాః తెలిసినవారు. మనము శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. మనము 19వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఎవరి ప్రతి కర్మ ఇంద్రియ భోగ వాంఛారహితముగా ఉండునో అతడే పరిపూర్ణ జ్ఞానమును కలిగినట్టివాడు. ఋషులచే అతడు పరిపూర్ణ జ్ఞానాగ్నిచే కర్మఫలములన్నీ దహింపబడిన కర్తగా చెప్పబడెను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 20వ శ్లోకాన్ని నేర్చుకుందాము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మనము 20వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి చదువుకుందాం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మనము 20వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. త్యక్త్వా విడిచి, కర్మఫల ఆసంగం కర్మఫలములలో ఆసక్తిని, నిత్య ఎల్లప్పుడూ, తృప్తః సంతృప్తి చెందినవాడు, నిరాశ్రయః ఎట్టి ఆశ్రయము లేనివాడు, కర్మణి కర్మలో, అభిప్రవృత్తః అపి పూర్తిగా నెలకొనినప్పటికిని, ఏవ నిశ్చయముగా, కించిత్ ఏది, న కరోతి చేయడు, సహా అతడు. మనము 20వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మనము 20వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. తన కర్మఫలముల పట్ల సమస్త ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తినిగా, నిరాశ్రయునిగా ఉండేవాడు వివిధ రకముల కర్మలలో నియుక్తుడైనను ఎట్టి కామ్యకర్మలు చేయనివాడే అగును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము.
తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.